शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఇహ నిర్గుణ చెప్పాం కాబట్టి నిర్గుణ అంటే అర్థమైంది కదా. ఇవన్నీ అమ్మవారి గుణాలని ఓ నమస్కారం పెట్టడం కాకుండా ఆ గుణాలని ప్రయత్నపూర్వకంగా గుర్తు పెట్టుకుని ప్రయత్నం దాంట్లో ఉండాలి, నిశ్చయం ఆచరణలో ఉండాలి. నిశ్చలం అంటే దృఢ సంకల్పం. నేను ఇలా ఈ మంచి లక్షణాలతోనే ఉండి తీరతాను అనేది ఉండి తీరాలి. అలా లేనప్పుడు ఆ ప్రయత్నం అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అందువలన అమ్మ లక్షణాలని, ఎందుకంటే మనను పుట్టించిన వాళ్ళనండి లేదా మనలో ఉన్నది ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి అపారమైన కరుణతో మనకిచ్చిన సదావకాశం ఈ మానవ జన్మలో అంతటి ఆ బ్రహ్మాండమైన శక్తి ఏదైతే ఉన్నదో అది నీవుగా కూడా అవ్వచ్చు. వశిష్ఠ రామాయణంలో ఆ 10 మంది అన్నదమ్ములు 10 బ్రహ్మాండాలను సృష్టించారని ఉంది. ఆ శక్తి వాళ్ళు సంపాదించారు. అంటే అది మోక్షమే, కరెక్టే. కానీ వాళ్ళు కోరుకున్నారు, మేము కూడా బ్రహ్మాండాన్ని సృష్టించాలని కోరుకున్నారు. అంటే ఆ విధంగా అంతటి శక్తిమంతులు మీరు ఎందుకు పరిమితికి లోబడాలి? ఒక ఆఫీసర్కి కొన్ని ఇవి ఉంటాయి. అంటే ఒక క్లర్క్ కన్నా ఆఫీసర్ యొక్క పరిమితి ఎక్కువ. మళ్ళీ సూపర్ బాస్ ఉంటే ఆయన, అలా ది ఓనర్ అంటే అన్ని పరిమితి. అలా అన్ని అంటే అందరికన్నా కూడా సర్వోత్కృష్టుడు, సర్వ ఉన్నతుడు, పోని మనకి ది బాస్ అతనే, ఆ పరబ్రహ్మమే. సినిమాలో చూపిస్తారు కదా, అతను కనపడాడండి అని. అలా ఈ బ్రహ్మము కనపడడు, కరెక్టే, కానీ అంతటా ఉన్నాడు. నీ ప్రతిదీ అతను చూస్తూనే ఉన్నాడు. నీవు గనుక ఆ లక్షణాలతో ఉంటే నీకు కూడా ఒక పక్కన చేరేస్తాడు. నువ్వు నేను సమానం అంటే అంతటి సదవకాశాన్ని ఇచ్చారు మనకి, తెలిసేటట్టు చేశారు. ఎంతటి సులభంగా మనం ఆచరణలో పెట్టచ్చో కూడా చెప్పారు. ఇక అప్పుడు మనకి దేనికి కదా ఇంకా ఆలోచన అక్కర్లేదు. హ్యాపీగా దాన్ని ఆచరణలో పెట్టేయటం, ఇచ్చేసేయటం. పెద్ద కష్టమా? నిజంగా ఆలోచిస్తే అంటే ఇష్టమైతే అసలు కష్టమే లేదు. కాబట్టి నిర్గుణులుగా ఎవరికి వాళ్ళు ఉండటం పెద్ద అసలు కష్టమైంది కాదు. అంటే అర్థం ఏంటండి? హాయిగా ఉండు, ఆలోచన లేకుండా ఉండు. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఇహ ఎన్నో ఉన్నాయి కదా. ఇన్ని సంవత్సరాలు ఎన్నిటితో మీరు సఫర్ అయ్యారో ఏమిటో మీకే తెలుసు. ఇప్పుడు ఏమన్నారు, అరే వాటిని అన్నిటిని పక్కన పడేయరా, దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, నువ్వే సఫర్ అయ్యావు తప్ప ఏమి ఉపయోగం లేదు. కాబట్టి అవన్నిటిని వదిలేసి నీ ధర్మాన్ని ఆచరణ చెయ్యి, అంతకన్నా ఇంకోటి లేదురా ఆప్షను, అదొక్కటే అన్నారు. ఇంకా దానికి మించింది ఏముంది అసలు? ఏమీ లేదు. కాబట్టి నిర్గుణ. నిష్కళ ఎట్టి విభాగములు లేనిది, స్వగత భేదము ఏమాత్రమునూ లేదు. దృక్ రూపాత్మ స్వరూపమే పరమేశ్వరి. అవయవములు గల దృశ్య పదార్థమునకు స్వగత భేదం ఉంటుంది, కానీ దృగ్రూపమునకు ఉండదు. కళలన్నీయు దృగ్రూపం నుండియే నిర్గతములుగాన పరమేశ్వరి నిష్కళ. అంటే స్వప్నంకి మీరు కనులు మూసుకున్నప్పుడే స్వప్నం, కళ్ళు తెరిచి కూడా కళలు కంటున్నారా అంటూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ
ఆ కన్నులు మూసుకు అంటే అక్కడ అసలు ఏ దృశ్యము లేదు, నువ్వు భావన చేస్తున్నావు. నీ ఆలోచన యొక్క రూపమే కళ. అది నిజం కాదు, కానీ అది నువ్వు భావిస్తున్నంతసేపు అది నువ్వు నిజం అనుకుంటావు. అందులో కనుక ఏమన్నా కనపడితే భయపడతావు, ఆనందిస్తావు, అన్నీ చేస్తావు. అంటే జాగ్రత్తలో మెలకువతో ఉన్నప్పుడు నీకు ఎలాంటి వికారాలు కలిగాయో అక్కడ కూడా కలిగే అవకాశం ఉన్నది, కానీ అవేవి నిజం కాదు. నీకు ఎప్పుడైతే మెలకువ వస్తుందో అప్పుడు అవన్నీ అబద్ధం అని తెలుసు. అంటే ఆ భేదం, స్వగత భేదం. అసలు శాస్త్రంలో ఏం చెప్తారు అంటే, కొంతమంది బాహ్యంలో పొందలేనివి, ఒకరి మీద ఏమైనా కోపాలనండి, ద్వేషాలండి, ఇవన్నీ వాళ్ళ మనసుల్లో అణుచుకుని ఉంటారు కదా, అవి స్వప్నంలో ప్రకటితమవుతాయని అంటూ ఉంటారు. సరే, ఏదేమైనా అది నిజమా కాదా అనవసరమైన విషయం. నిజంగా దాని గురించి ఎందుకంటే డిస్కషన్ అనవసరం. నిజమైన పరమ సత్యమైన పరమేశ్వరి గురించో బ్రహ్మాండాన్ని గురించో తెలుసుకుంటే చాలు. అందువల్ల అదేది నిజం కాదు. మెలకుతో ఉన్నప్పుడే ఏవి నిజం కాదురా, నువ్వే నిజమైన వాడివి. ఎందుకంటే నీలో ఆ పరమ సత్యం ఉన్నది, ఆ బ్రహ్మం ఉన్నది, కనపడే వస్తువుల్లో ఉన్నది. అలా నువ్వు శాశ్వతం కాదు, దేహం శాశ్వతం కాదు. అంటే ఏదైతే ఆధారంగా ఉందో అది శాశ్వతం కాదు. అది దాని సమయం రాగానే అది నశించి తీరుతుంది. నువ్వు దానికి ఎన్ని పూతలు పూసినా ఎన్ని చేసినా దేహం నశించవలసిందే. మీ కట్టడాలైనా ఇళ్ళైనా ఏవైనా అంతేనండి, అవి నశిస్తాయి. సృష్టి నశిస్తుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అంటే నీ మానవ దేహంతో నువ్వు చూసేవి చూడనివి అన్ని నశించేవి. అయితే ఈ యొక్క శక్తి కలిగి ఉన్న ఆ పరమేశ్వరనండి, పరబ్రహ్మం అనండి, అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండాలని కదండి అందరు కోరుకుంటారు. కాబట్టి ఏమన్నారు, స్వగత భేదాలు లేకుండా ఉండాలి అన్నారు. ఎప్పుడైతే నీకు ఆ భేదం లేదో, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి లేకుండా స్వగత భేదం, నా నీ అన్న భేదం లేకుండా ఉంటుందో అప్పుడు మీరందరూ నిర్గుణ నిరాకార ఇవన్నీ అయిపోతారు. అందువల్లనే ప్రయత్నపూర్వకంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాగే ఉండాలి అని ఈ ప్రయత్నం చేయండి. మర్చిపోకుండా ఉండే ప్రయత్నం చేసి దృఢమైన సంకల్పంతో ఆచరణ పెట్టండి, భేదం లేకుండా. భేదాలు ఉన్నప్పుడే దాచుకుంటారు, భేదాలు లేనప్పుడు దాచుకోవాల్సిన అవసరం లేదు, కోపం రావాల్సిన అవసరం లేదు. ఏదైనా అంతే. అధర్మంగా ఉన్నప్పుడు కోపంగా ఆ యొక్క ప్రదర్శన చేయవచ్చు, కోపడచ్చు, లేకపోతే దాన్ని నిరోధించవచ్చు, ఇలాంటివి చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నిష్కళ, ఏ మాత్రం భేదం లేదు. కాబట్టి కనపడేది దృక్రూపం, అంటే కనపడేది అంటే ఆ కనపడడానికి కారణమైనది, దృశ్యానికి కారణము దృక్. ధ్యానం యా నిష్కళ అచింత నిరాధార నిరాశ్రయ నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పనే. నిష్కళా ధ్యానము నిర్గుణ నిరాకార బ్రహ్మను గుర్చియే గాని కరచరణాత్ అవయవము కాదు. కాబట్టి ఈ నామంచే అమ్మ మనకి తెలియబడుతుంది. అంటే ఈ శరీరము గురించి కాదు, ఈ దేహానికి అతీతమైన ధ్యానం చేయాలి. అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానిని గురించి. ఇప్పుడు ఉపాసనలో ఉన్నాం కాబట్టి, అంటే అమ్మ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అమ్మ ధ్యానం చేయండి. కాబట్టి నిష్కళ అంటే ఈ ధ్యానము నిర్గుణ నిరాకార బ్రహ్మము గురించి చేయాలి. కాబట్టి అమ్మ రూపాన్ని మీరు భావించిన రూపధ్యానం చేస్తూ కూడా ఈ శరీరం కోసమో దీనికోసమో ప్రార్థన చేయకుండా అమ్మ నీవు కావాలని చేయండి. ఏమంటే ఇంట్లో ఒక వయసు వచ్చే వరకు అనుకుందాం, పోని వాడికంటూ కోరికలో ఏదో వచ్చే వరకు వాడు తల్లిని అమ్మ ఇప్పుడు ఆకలేస్తోంది లేకపోతే అప్పుడు అది కావాలి అని వాడు అడగక్కర్లా. తల్లిదండ్రులు అనండి, ఇంట్లో పెద్దవాళ్ళు అనండి, వాళ్ళ అవసరాలు వాళ్ళే గమనించి అన్ని తీరుస్తారు. మరి ఈ యొక్క అంటే దేహానికి ఒక తల్లి అనే ఆవిడే నీకు అన్ని చూస్తూ ఉంటే, అంటే తల్లినే ఎక్కువ చెప్తారు కాబట్టి అది చెప్తున్నానండి, తల్లి తండ్రి అందరు వస్తారు.
ఇందులో వాళ్ళు వీళ్ళు అమ్మమ్మలు బామ్మలు అందరూ వచ్చేస్తారు. మనం దాని గురించి కాదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూస్తే నీలో ఉన్న ఆ పరబ్రహ్మ నీ అవసరాలు చూడదా, చూసి తీర్చుది. ఏం సందేహం అక్కర్లా. నీవు ఎలా ఉండాలి అలా ఉన్నప్పుడే చూస్తుందండి. లేదా నీ పూర్వజన్మ ఏవైతే పుణ్యాలు పాపాలని ఉంటున్నాయో వాటిని అనుభవింపజేస్తుంది. ఇది గనక మీకు స్పష్టంగా అవగాహనలోకి వస్తే అందరూ నిర్గుణులుగానే ఉంటారు. అది రాక వస్తే వచ్చిందిలేండి పాపం అంటాడు వాడు. చేయకుండా కష్టమండి అంటే ఏదో అంటూ ఉంటాడు. తీరిగ్గా కూర్చుని పాపాలు చేసుకోవటం ఎందుకండి? ఒకరిని తిట్టుకున్న పాపమే కదా. సరే, ఆ విధంగా ఇచ్ఛాదులు ఆత్మధర్మములను తార్కిక మతమును సాకార అవయవ బ్రహ్మమే వేదాంత వేద్యమును విశిష్ట అద్వైత మతమును నిరస్తమగుచును. భోక్త భోజ్యము ఈశ్వరుడను 3 తత్వములు ఉన్నాయి. చిత్ అచిత్ ఈశ్వరులని అంటే ఇందాక జీవుడు జగత్తు బ్రహ్మం అని చెప్పలేదా? అది ఇంకో మాటలు అంతే. ఇక్కడ మీరు మళ్ళీ ఏదో అనుకునేరు, వేరేగా ఏం లేదు. అంటే ఇక్కడ రామానుజులు ఒక మతము అలా అని మనకి అలా ఒక కాలంలో రకరకాలు బౌద్ధ మతం అని ఇంకోటి అప్పుడే శంకరుల యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అంటే శంకరులు ప్రవేశిస్తారు చేసి ఇవన్నీ కాదు అని చెప్పి అసలైన ఈ అద్వైతాన్ని ఆయన ప్రబోధం చేస్తారు. నేను చూసుకోలేదు, లేకపోతే అసలు ఇది చెప్పను నేను. ఎందుకంటే అనవసరం అలాంటి మతాలన్నీ. ఉన్నది పరబ్రహ్మమే. అయితే వాళ్ళ మతాలన్నీ నిజమా అబద్ధమా అన్న చర్చ అనవసరమైన చర్చ. ఎందుకంటే మనకి అనుభవంతో తెలిసిన తర్వాత, సరిపోని మీకు తెలియపోయినా నాకు అనుభవంతో తెలిసిన తరువాత వేరేది చెప్పను, చెప్పకూడదు కూడా. ఒక నిజం మీకు తెలిసింది అనుకోండి, మీరు అబద్ధం చెప్పకూడదు. ఒక విషయం గురించి తెలిసింది అనుకోండి, ఇది అని మీరు ఎంతో దృఢంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీకు ఆ నిజం తెలుసు. అనుభవించింది అయితే నేను అనుభవించాను కాబట్టి నీకు చెప్పగలుగుతాను, నేను ఇది ఇంతే అని మీరు చెప్పగలరు. కాబట్టి ఆ మతాల గురించి ఇది తెలుసుకున్న తర్వాత ఇంకో మతం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎందువలన? అనుభవం. ఎన్నో అనుభవాలు, ఆత్మానందం అనండి, బ్రహ్మానందం అనండి, ఇవి పొందిన తరువాత ఇంకోటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడుందండి? లేదు. అందువలన ఇక్కడ ఈ వేరేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఉన్న జీవితమే కొంచెం. ఆ కొంచెంలో అనవసరంగా ఇటు అటు పరుగులెత్తటం ఎందుకండి? హాయిగా నిశ్చలంగా ఒక నిజాన్ని తెలిస్తే దాన్ని ఆచరణలో పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ అవన్నీ కొట్టుకుపోయాయి. కేవలం శంకరుల అద్వైత బోధ మాత్రమే ఈ రోజుకి మనకు అందుబాటులో ఉంది. అవి కూడా ఎక్కడెక్కడో దొరుకుతున్నాయి, దొరకవని నేనేం చెప్పను. కానీ దీని అంత ఇది, ఎందుకంటే ఇది అసలైనది. పరబ్రహ్మము తాను ఏమిటో అదే ఇది చేస్తాడు తప్ప అనవసరమైనవి ఎందుకు చేస్తారండి? చెయ్యరు. అందువలన ఇక్కడ మనకి అవి అక్కర్లేదు. మనం ఇక్కడ జీవుడు జగత్తు ఈశ్వరుడు అన్నట్టుగా వాళ్ళు చిత్తు అచిత్తు ఈశ్వరులు అన్నారు. ఏమిటండి, ఏదైనా ఒకటే కదా. అందువల్ల అచిత్ అంటే ప్రపంచం, చిత్ అంటే జీవుడు, మనం ఇప్పుడు చెప్పుకుంటే ఈశ్వరుడు అనగా ఇంకే. కాబట్టి విశిష్ట అద్వైతం అంటే అద్వైతానికి మించింది అన్నారు. ఉన్నది అదే. ఈ 3 కలగలిస్తే జీవబ్రహ్మైక్యం. అదే కలవాలి. అంటే నువ్వు మానవుడిగా జన్మెత్తిన తరువాత నీకు ఈ జ్ఞానం కలిగేంత వరకు నువ్వు రకరకాలుగా ఉన్నావు, నీ అభిప్రాయాలు, నీ భావాలు, నీ వ్యవహారాలను. కానీ నీకు ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం వలన ఎప్పుడైతే తెలిసిందో, సరిపోని ఇప్పుడు అమ్మవారిది కాబట్టి అమ్మ ఉపాసన వల్ల నీకు అమ్మ యొక్క అసలు తత్వం తెలియబడుతుంది. సూక్ష్మం నీకు తెలియబడిన తర్వాత ఆ విధంగా ఉండటానికే, ఎందుకంటే అలా ఉన్నప్పుడే నీ జన్మ సార్థం. అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అప్పుడు మాత్రమే నువ్వు పొందినట్టు. మళ్ళీ ఏ అనిమాది అష్టసిద్ధులు లభించి మళ్ళీ ఎందుకంటే ఎక్కడికో పోయి మళ్ళీ ఏ కృష్ణపు జన్మలు దేనికి? అది ఇక్కడ తెలుసుకుంటే చాలు.
ప్రపంచము సత్యము, జీవేశ్వరులకు వాస్తవికమైన భేదం ఉన్నది. పరిచర్య వలన భగవంతునికి ప్రీతి కలుగు చేసినచో మోక్షము లభిస్తుంది. ఇందులో వేద సాంప్రదాయముల వారిని సరే వేరే వాళ్ళు ఉన్నారు, 2 శాఖలు అన్నారు. ఏ శాఖ అయితే ఏంటేనండి, అన్ని దారులు అని, ఇప్పుడు అరుణాచలానికి అనుకోండి, లేకపోతే మన హైదరాబాద్కే అనుకున్నా మనం ఒకటే దారిలో రావక్కర్లేదు కదా, అలా ఉన్నాయి. ఇంటికి కూడా మీరు 3 ద్వారాలు పెట్టుకున్నారు అనుకోండి, 4 ద్వారాలు. సరే హైదరాబాద్ గురించి ఎందుకు అందరికి తెలియనప్పుడు మీ ఇంటికే మీరు పెట్టుకున్నారనుకోండి, హాయిగా ఏ ద్వారంలోంచైనా లోపలికి రావచ్చు కదా. ఏంటి మాకు ఒకటే ఉంది అని అంటే ఒకటి దాంట్లోంచే వస్తారు. కాబట్టి అంటే ఇక్కడ అద్వైత మార్గాలన్నిటి, నువ్వు ఏ మార్గాన్ని అనుసరించినా నిర్గుణుడిగా నీవు అద్వైతానికే చేరుతావు. నిర్గుణుడిగా బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మపరుడిగా తప్పకుండా ఇక్కడికే చేరుతాం. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వాస్తవికమైన భేదము అన్నప్పుడు అంటే జీవుడు ఈశ్వరుడు. నేను అంటున్నావు కదా నీవు, కాబట్టి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, ఇలాంటివి ఉన్నాయి. ఈశ్వరుడికి అవి లేవు. కాబట్టి ఆ వాస్తవికమైన ఆ భేదం ఉన్నది. ఎప్పుడైతే నీవు కూడా అలా నిర్గుణుడు అయిపోతావో, ఆ స్వగత భేదం లేకుండా పోతుందో జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది. అప్పుడు ఈ జగత్తు ఉంటుంది, కానీ అది నిన్ను బాధించదు. ఇది తెలుసుకుంటే చాలు. శాంత సర్వక్రియా నివృత్తి రూపము, ఉపశాంతో అయమాత్మ బుద్ధి ఇంద్రియ ప్రాణ వ్యాపార రహితత్వమేష. బుద్ధి ఇంద్రియ ప్రాణ వ్యాపార రహితత్వమేష. బుద్ధేవారు పనిచేయటం, ఇంద్రియాలన్నీ కూడా హాయిగా ఉన్నాయి. ఇంద్రియాలకు ఎప్పుడంటే ఉద్రేకం వస్తుంది, పని కల్పించుకున్నప్పుడు. నీ పని నువ్వు చేసినప్పుడు నువ్వు శాంతంగానే ఉంటావు. వేరే పనులు చేయాల్సి వచ్చినప్పుడు కదండి. నీది కానిది ఎప్పుడు నీదే అనేది. అందుకనే ధర్మం నీది. స్వధర్మో పరధర్మో భయావహ అన్నాడు ఆయన. అంటే నీది కానిది ఎప్పుడు నిన్ను భయపెట్టడం కాదు, ఇక్కడ దుఃఖింపచేస్తుంది. నీ పని నీకు ఎప్పుడు హాయే, గొడవే లేదు. ఏమిటి ఇతరులకు సాయం చెయ్యొద్దా అంటే, నీ చేత చేయించబడినప్పుడు నీకేం అనిపించదు. ఇప్పుడు నిన్ను ఎవరైనా ఇన్సిస్ట్ చేశారనుకోండి, ఈ పని చేయమని, మీ కోపం రాదు, లోపలైనా తిట్టుకుంటారు కదా. కాబట్టి సర్వక్రియా నివృత్తి రూపము అంటే బద్ధకంగానో వేరేగా కూర్చొని కాదు, నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు ఆచరిస్తున్నావు. అప్పుడు పరమశాంతంగా ఉంటావు. అందుకని ఇంద్రియ ప్రాణ వ్యాపారం. ప్రాణం అంటే ప్రాణాన్ని నిరోధించటం అంటే అర్థం ఏంటండి? మామూలుగా ఊపిరి పీలుస్తారో అది మీకు తెలుస్తుందా? ఏమీ తెలీదు. అదే మీరు ఒక కోపము ఒక ఉద్రేకము పొందారనుకోండి, ఊపిరి తెలుస్తుంది కదండి, ఆయాసం అని చెప్పారు. రహితత్వమే అంటే అది. అది మీకు జరుగుతూ ఉంటుంది, అంటే సహజం. అది సహజానికి భిన్నంగా జరిగింది అంటేనే ఏదో ఉందని కదా. కాబట్టి మనకి క్రోధ భయ భీభత్స అన్ని ఉన్నాయి కదా, 9 రసాలు. ఏ రసము లేనిదే శాంత రసము. అవన్నీ ఏం లేకపోతే శాంతంగా ఉంటారండి. ఇప్పుడు కొంతమంది చూడండి, నిద్రపోతున్నా ఏదో ఒక ఇదిగా నిద్రపోతుంటారు, శాంతంగా నిద్రపోరు, అన్ని వదిలేసుకుని. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు అనుకోండి, పోనీ బయట నుంచి, ఆ బయటనే ఇది చేసుకుని ఉంటే వాడు ఇంటికి వచ్చాక ప్రశాంతంగానే ఉంటాడు కదా. లేదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంటే అట్లా ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ అదే చెప్పారు, కేవల ఆత్మస్వరూపం అదే సాక్షి. మీరు సాక్షులుగా ఎప్పుడు ఉంటారండి? మీలో ఏది లేనప్పుడు శాంతంగా, మీకు ఎందుకులే అనుకున్నప్పుడు. ఎందుకులే అనుకున్నప్పుడు మీలో ఉద్రేకాలు అవి జరగవు కదా, దాని పట్ల నాకెందుకు వచ్చిన గోల అని. అప్పుడు శాంతంగా ఉంటారు. అదే ఒకళ్ళ దాంట్లో కల్పించుకున్నారనుకోండి, మొదలవలా. ఇదే ఆత్మస్వరూపం. ఆత్మ ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది. నేను అనగానే గోల మొదలైంది. ఆత్మ దేనికి నేను అనదు.
ఇది నా యొక్క బలం, నేను ఉండటం వల్ల ఎవరై నువ్వు మాట్లాడుతున్నావు చూస్తున్నావు అనే ఆత్మ అనదు. లేదు. అందుకని కేవల ఆత్మస్వరూపం ఇదియే. దేహేంద్రియ బుద్ధి ప్రాణ ధర్మాలు మీ అంటే మామూలు జీవుడి యొక్క ధర్మాలు ఏమిటి? కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనండి, ఈ బీభత్స భయానక కరుణ, ఇవన్నీ 9 రసాలు. ఇవన్నీ కూడా ఈ దేహ ఇంద్రియ బుద్ధి ప్రాణాలు, దృశ్య రూప ధర్మాలు. ఆత్మ అమృత స్వరూపం, అశాంత అంటే శాంతం లేనిదన, దేహాలు ఇవన్నీ లేనివి. ఇచ్చట సర్వ దిగంత వ్యాప్తం. ఆత్మ పరిచ్ఛిన్నమను సత్యదూరం, ఆత్మ అపరిచ్ఛిన్నం. ఇంకా అంటే ఇంకో మతం గురించి ఆకాశాన్ని మీరు ఛేదించగలరా? లేదా కదా. అసలు ముందు పోయి చూద్దాం ఆకాశం ఎక్కడుందా అని వెళ్ళగలరండి పాపం? అసలు ఎందుకంటే అంత కష్టపడ్డాం? హాయిగా ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని గనక మీరు ధ్యానం చేయగలిగితే, అంటే అర్థం మీరే అయితే, ఇంకా ఆకాశం అంటే ఏంటో మీకే అవగతం అవుతుంది. కష్టపడక్కర్లేదు, వెళ్ళి చూడక్కర్లా. నువ్వు నీ ఉన్న చోటనే ఎక్కడున్నావో, అది అడవ గుడిసె ఏదన్నా కానివ్వండి, మీరు గనక నిర్గుణులుగా ఉండగలిగినప్పుడు, పరమశాంతంగా ఉండగలిగినప్పుడు సర్వము మీకు బోధపడుతుంది. ఎందుకంటే మీరు కూడా అదే అయ్యారు కాబట్టి. జీవ బ్రహ్మైక్యం జరిగిపోయిన తర్వాత ఇక దేని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అన్ని మీకు స్మరణలోకి వస్తాయి, అన్ని తెలుస్తాయి. ఇంకా ఏమిటండి తెలుసుకోవాలి? ఏమి తెలుసు? అదే పరమశాంతం, అదే ఆత్మ యొక్క స్వరూపం అన్నారు. శాంతంగా ఉండగలుగుతారు అవసరమైనప్పుడు. అంటే ఆ యొక్క దానిని బట్టి మీలో ఆ యొక్క కోపం అనండి, ఇంకోటి అనండి వస్తుంది ఆ క్షణికంగా. కరెంటులో ఏదన్నా భేదం వచ్చింది అనుకోండి, టేప్ రికార్డర్ గురుగురు అంటుంది కదా, బ్యాటరీలు పెట్టారనుకోండి, బ్యాటరీలు పాడవుతున్నప్పుడు ఎలా వస్తుందండి? మళ్ళీ కొత్త బ్యాటరీలు వేస్తే అది సరిగ్గా వస్తుంది కదా. అంతే. అంటే ఆ క్షణమే మీరు గుర్తించి తీసేయగానే మళ్ళీ మామూలు అయిపోతుంది కదా. ఇది అంతే. పోనీ అది అర్థం కాలేదంటే, జనరేటర్లు ఉన్నాయనుకోండి, కరెంటు పోగానే ఒక్క సెకండ్ ఆగి మళ్ళీ ఆన్ అవుతాయి కదా జనరేటర్. ఆ గ్యాప్ మీకు అంతే, ఆ కాస్త క్షణికంగా వస్తుంది పోతుంది. అర్జునుడికి పోలేదండి, యుద్ధం చేయలా? యుద్ధం చేశాడు కదా పాపం, మళ్ళీ నశించాక. అదే ఇక్కడ చెప్పేది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క రసాలన్నీ, భయము జుగుప్స ఇలాంటివన్నీ రసాలు కేవలం దేహానికి సంబంధించినవి. ఈ ఇంద్రియాలు కూడా దేహానివే, ఆత్మవి కాదు, దానికి సంబంధించినవి. ఆత్మ అమృత స్వరూపం. ఆత్మకి ఏవీ లేవండి, బాగా గుర్తుపెట్టుకోండి మీరు హాయిగా. అందుకనే గాఢ అంటే సుషుప్తి చెప్పారు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఆ నిద్రలో మీకు ఏమున్నాయండి? మీరున్న సంగతే మీకు తెలీదు. నేను అని మీరు అప్పుడు అనరు, కానీ మీరున్నారు కదా, మీలో ఆత్మ ఉన్నది, అంటే ప్రాణం ఉన్నది మీలో. కానీ ప్రపంచం ఏమైందండి? మీ ఆలోచనలు ఏమైనాయి? అదే అంటే అప్పుడు ఎంత హాయిగా ఉన్నారు. అందుకనే అది దాన్ని అసలైన అమృత స్వరూపం అన్నారు. నిష్కామ, ఏ కోరిక లేదు. సంపూర్ణ కామస్య కిమిచ్చేతి. కామాదులు దృశ్య భాగమగు బుద్ధి యొక్క ధర్మాలు, బుద్ధ్యాదులు అధిష్టానమగు ఆత్మ నుండే కలుగుచుంది. మీలో ఆత్మ లేకపోతే మీకు కోరికలు ఎక్కడి నుంచి వస్తాయండి? వస్తాయా? ట్రై చేస్తారా? పోనీ ఏమన్నా కోరికలు ఈ ఒక్కటండి, ఇది తీర్చారంటే మళ్ళీ మిమ్మల్ని ఏం అడగను అని ఒకళ్ళకొకళ్ళు అనుకుంటూ ఉంటారు కదా మామూలుగా. పిల్లలు కూడా ఇది ఒక్కటే అమ్మ, ఇంకా నిన్ను ఇప్పుడప్పుడే ఏం అడగను, లేదా అసలు అడగను అంటూ ఉంటారు. అడగరా? ఇది పోతే ఇంకోటి బుద్ధి, ఆ ఇంద్రియాలు అలా అంటూనే ఉంటాయి. కోరికలు ఇక అది ఎప్పటికీ అవ్వదు. ఆవిడకి వేరేగా కోరికలు ఏం లేదు, ఆవిడకి ఇది కావాలి. ఎందుకంటే అంతా ఆవిడ అయినప్పుడు మళ్ళీ కోరికలు ఏంటండి? జీవుడు చూడండి, వాడికి ఇంట్లో అన్ని సమస్తము ఉన్నా ఇంకోటి ఏదో కావాలంటాడు. కొంతమంది మీ అందరికి మీ అంటే ఇక్కడ బుద్ధి అనగానే ఏదో వేరే అనుకోండి, మీ బుద్ధో మీ వ్యవహారం మీకు తెలియదండి? తెలుసు కదా.
అలా అంటే ఎన్నున్నా వాడికి ఏదో లేనిది గుర్తొస్తుంది. ఉమ్, అబ్బా ఇన్ని ఉన్నాయి కదా నాకు ఇంకా అక్కర్లేదు అన్నవాడు తృప్తిగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, ఏ గొడవ ఉండదు వాడికి. అలా కాకుండా అన్ని ఉన్నా సరే అది ఉంది కరెక్టే కానీ అది లేదు కదా అది కావాలని తృప్తి లేనివాడంటే అర్థం ఏంటి? కోరికలు ఉన్నవాడని అర్థం. ఆ కోరిక తీరే వరకు అది, ఈ కోరిక తీరితే వాడు పోనీ శాంతంగా ఉంటాడంటే ఆహా కాదు, మళ్ళీ ఇంకోటి వస్తుంది వాడికి. తృప్తి ఉండదు వాడికి. అవును. భోజనం కూడా చూడండి ఆ కాసేపే. కొంతమందికి మళ్ళీ అరగంట 10 నిమిషాలు అవగానే మళ్ళీ ఆకలిస్తుంది. అమ్మా. సరే శరీర ధర్మాలు ఏవన్నీ అవన్నీ పక్కన పెట్టి, అంటే ఇక్కడ అమ్మకి అట్లా కోరికలు ఏం లేవు, అంతా ఆవిడే, అందులో సందేహం లేదు. అందుకని ఆవిడకి ఏం లేదు. దుర్మార్గులు ఆవిడే, మంచివాళ్ళు ఆవిడే, అందరూ ఆవిడే. ఉమ్, కానీ మనిషికి జీవుడు ఏం చేస్తాడు? ఎన్నున్నా, కొంతమందికి ఓ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అసలు సమస్తం ఉంటాయండి. మళ్ళీ అటకల మీద కూడా దాచుకుంటారు కదా కొన్ని, అమ్మా. అన్నీ ఉంటాయి. కానీ వాడు ప్రశాంతంగా ఉంటాడండి? ఉన్నాయని ఉండడు. ఉండడు. వాడు ఇంకేదో కావాలంటాడు. ఉమ్, ఏమైనా సరే అవి వస్తువుల, వస్త్రాల, ధనమా, ఏదన్నా కానివ్వండి, వాడికి తృప్తి ఉండదు. ఇంకా 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 అంటూనే ఉంటుంది ఆ మనస్సు. ఎందుకయ్యా ఇంకా నాకు చాలు, నాకు రావాల్సింది ఉంటే వాడు ఇస్తాడు. ఆ పరబ్రహ్మం అంటే నమ్మిన వాళ్ళకి, దృఢ నిశ్చయం ఉన్నవాడు పరమ వారిలాగా ఉంటారు. అందుకనే జీవ బ్రహ్మైక్యం అన్నారు. జీవ బ్రహ్మైక్యం కానంత వరకు ఇక్కడ వాడు వాడు ఆపాదించుకుంటాడు, నేను తృప్తిగానే ఉన్నాను, ఇది నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి నేను ఇలా అని. అబద్ధం అది. నువ్వు అనుకున్నావు కాబట్టి చేస్తున్నావు ఆ పనులన్నీ. ఉమ్, నువ్వు అనుకున్నావా నేను ఇంకా చెయ్యను అని? లేదు. నిజంగా నువ్వు ఆ మనసులో నిష్కల్మషంగా ఏ కోరిక లేకుండా ఉంటే ఆయన నీ చేత ఏం చేయించాలో అది చేయిస్తాడు. కానీ నువ్వు కదా అనుకుంటావు ఏదో ఒకటి. అనుకోవటం మానే ఫస్ట్. ఉమ్, మనసులో ఏదీ లేకుండా. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఈ వస్తువుతో మనం పని జరిపించుకోవచ్చు అని మీరు అనుకున్నారు. నేను మామూలు అప్పుడు ఏం చెప్పాను? మీరు ఉన్నప్పుడు కొనుక్కోండి, దాంట్లో దోషం లేదని. ఎప్పుడు అవసరమైన వస్తువు. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఈ వస్తువుతో మీకు పనులు జరుగుతున్నాయి, కానీ డబ్బులు ఉన్నాయి కదా అని ఇంకో వస్తువు కూడా కొనుక్కుంటారు. రెండు ఒకే పని చేస్తాయి. అది కూడదు. అంటే కోరిక వచ్చింది కదా నీకు, ఉమ్, అవును. కోరిక ఉంది కదా, ఎందుకు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అది కొనుక్కోగలను. అవును. ఇది కోరిక అంటే. ఇంకోటి కోరిక, ఇంకో భయంకరమైనది ఏంటంటే ఇక దాని గురించి ఫైటింగ్ లో ప్రయత్నాలు చేస్తారు. అది అప్పుడు మళ్ళీ ఉమ్, సరే ఆ స్టేజ్ దాటి వస్తారు. అప్పుడు కూడా ఉన్నాయనుకోండి ఏవో ఒకటి, ఏదో సణుగుతూ ఉంటారు కదా కావాలి. సణుగుడు కూడా కోరికే. కాబట్టి నిష్కామ ఉమ్, పరమేశ్వరి బుద్ధ్యాదులకు పూర్వమే ఉంది. కామన్లను ప్రసాదించినట్టు కామేశ్వరి తానే అగుట, తనే ఇచ్ఛా స్వరూపిణి అగుట, తనకు నెరవేరని కోరికలు లేకుండట చేత పరమేశ్వరి నిష్కామ. అంటే మీలో ఆవిడ ఉండబట్టి కదండి కోరికలని. అంటే ఆవిడ లేకుండా ఉంటే బాగుంటుంది అని అనుకోగలరా? లేదు. లేదమ్మా. చాయిస్ లేదు కదండి పాపం. లేదు. అనుకోలేమమ్మా. ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఏ కోరికలు ఉన్నా ఆవిడకున్నాయండి కోరికలు. ఏమండి ఆత్మే మాలో ఉండి కోరికలన్నీ తీర్చుకుంటోందని నువ్వు అనగలవా? లేదమ్మా. లేదమ్మా. అది ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే, నువ్వు ఉన్న దానితో తృప్తిగా ఉండు. నీకేం కావాలో ఆవిడిస్తుంది. నువ్వు తృప్తిగా ఉన్నప్పుడు ఆవిడిస్తుంది. నువ్వు వెంపర్లాడుతూ నానా హడావిడి పడి నానా గోళ్ళలు చేస్తుంటే ఆవిడ ఎందుకు చేస్తుందండి? చేయదు. ఆవిడ సాక్షి స్వరూపిణి. ఆవిడలాగా ఉంటే ఆవిడకి అన్ని ఎలా జరుగుతాయో నీకు అన్ని అలా జరుగుతాయి. ఉమ్, రాముల వారికి ఎందుకు వచ్చిందండి? ఆయన రాజు కావడానికి దేశాటనకి వెళ్ళాడు, చూశాడు ఏవో కష్టాలు ఇవన్నీ చూశాడు. వచ్చి ఏం ఆలోచించాడు? ఏమిటిది, ఈ యొక్క భేదం ఏమిటి, ఇలా నాకు జరుగుతున్నాయి, కొంతమందికి ఏదీ లేదు, ఇలా రకరకాలు ఏమిటి వీళ్ళ కోరికలు, అలా అన్ని చూశాడు ఆయన.
కొంతమంది కోరుకున్నవి ఈయన ఇచ్చినా కూడా వాడు తృప్తి పడలేదు. మారువేషంలోనే ఉన్నాడు. ఎందుకని వాడికి తృప్తి కలగలేదు? ఇది ఇస్తే ఇంకోటి ఏదో అడుగుతున్నాడు వాడు. ఇలా అనేక రకాల చూశాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా, అంటే తన యొక్క రాజభవనానికి వచ్చాక అతనికి సేవకులతో చేయించుకోవాలి అంటే, ఏమిటి వీడు ఎందుకు, వీడి సేవకుడుగా ఎలా అయ్యాడు, వీడితో ఎందుకు నేను చేయించుకోవాలి, నేను చేసుకోగలుగుతాను కదా. ఇలా అనేక రకమైన విభిన్నమైన భావనలు అతనికి కలిగాయి. ఏంటి అసలు ఇది, ఏదో ఉంది ఇక్కడ, అది అర్థం అవటం లేదు. ఏమిటి పంచపక్ష పరమాన్నారు, ఇన్ని నేను తినగలుగుతానా, దేనికి ఇలా జరుగుతోంది, ఇవి అతనికి ఎవరిని అడగాలో అర్థం అవ్వలేదు. చిన్నపిల్లవాడే కదా అతను కూడా. అందుకని ఆలోచించట ఎలాగని. అప్పుడు తండ్రికి బాధ కలిగి, ఏమిటి ఎంత అడిగినా రాముల వారు చెప్పలేదట. దశరథుడికి తెలిస్తే కదా రాముడికి ఏమన్నా చెప్పడానికి. ఇక అందుకని అప్పుడు గురువులను పిలిచారు. ఏమిటయ్యా, ఇతనికి మనం రాజ్యాభిషేకం చేద్దాం అనుకున్నాము, ఇలా ఉంటున్నాడు చింతాక్రాంతుడై, కాబట్టి కొంచెం అతని సంగతి చూడండి అని గురువులు. అప్పుడు వశిష్ఠుల వారు అడుగుతారు, విశ్వామిత్రుల వారు. అప్పుడు తను చెప్తారు. అప్పుడు ఆయన విశ్వామిత్రులు వశిష్ఠుల వారికి, నీవైతే ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని బాగా బోధించగలుగుతావు, రాముడికి నువ్వు బోధ చేయన్నారు. అలా ఆ రాజ్యసభలోనే అందరు ఎంతో మంది విన్నారు. ఎంతమంది బాగుపడ్డారు అంటే చెప్పగలరా? మరి లక్ష్మణుడు కూడా విన్నాడు. మరి అతనికి ఆవేశం ఎందుకు తగ్గలేదు అంటే, అంటే విన్నా అందరూ బాగుపడతారా? ఎవరైతే దానిని ఆచరణలో పెడతారో వారు బ్రహ్మాలు అవుతారు. అందువల్ల రాముడు బ్రహ్మమయ్యాడు. అందుకని ఇక్కడ అర్థం, మీలో ఆ యొక్క సహజ వైరాగ్యం అన్నా తృప్తి అన్నా ఒకటేనండి. కోరికలు లేని స్థితే వైరాగ్యం, తృప్తే వైరాగ్యం. తృప్తి కోరికలు లేని స్థితి, అదే పరమశాంతం, అదే అమృత స్వరూపం. అందుకని ఆత్మస్వరూపిణి అన్నా శాంత స్వరూపిణి అన్నా ఏదన్నా ఇవన్నీ కూడా విశిష్ట అద్వైతం అని ఏదైతే చెప్తున్నా అద్వైతానికి మించినది. అంటే నువ్వు కొలిచే దైవానికన్నా మించినది. అంటే ఆ దైవం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థానం అది. ఆ స్థానాన్ని నీకు ఇవ్వడానికి నువ్వు ఉపాసించే దైవం ఏమి ఇదవదు, నువ్వు ఇంతే ఉండరా అంత. నిజమైన గురువులు అంటే టీచర్స్ కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, నిజమైన గురువులు ఎప్పుడు కూడా తాము అంటే తమ శిష్యులని తమంత వారిగా చేయడానికి చూస్తారు. స్వార్థం ఉన్నవాడే అన్ని చెప్పడం, అయ్యి వీడు ఎక్కడొచ్చి పోటీకి వస్తాడు అని. ఒక సినిమా, అప్పుడు సంగీత సినిమా, దాని పేరు ఏదో గుర్తులేదు నాకు. అందులో ఒక పిల్లవాడు చాలా బాగా పడతాడు. ముందు అతను చాలా బాగా పాడుతున్నాడు అని అతన్ని తన దగ్గరికి తెచ్చుకుంటాడు. కానీ రాను రాను ఏమవుతుందంటే, ఆ పిల్లవాడు చాలా బాగా పాడటం, ఇతను కొన్ని మెళకువలు చెప్పాడు పాపం మొదట. తర్వాత ఇతనికి పేరు రావటం చూశాక ఈ గురువుకి ఈర్ష్య వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఈ శిష్యుణ్ణి ఇది చేస్తూ ఉంటాడు. ఏది పాడినా, ఏ రాగం కట్టినా ఇతన్ని అవమానిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా భరించలేకపోతున్నాడు, ఈర్ష్య వచ్చేసింది గురువులో. భార్య కూడా అంటుంది, ఎందుకు అలా చేస్తున్నారు అతను అంటే, ఆవిడకి కూడా కొంత సంగీత జ్ఞానం ఉన్నది. అప్పుడు అతను, నీకు తెలీదు అది ఇది, అతనికి అహంకారం వస్తుంది, అలా చేయకూడదు అని ఏదో కథ చెప్తాడు. అలా ఈ శిష్యుడికి అర్థమవుతుంది, గురువుకి నేనంటే ఈర్ష్య వచ్చింది, సరే ఎందుకు గురువుని అంటే, ఆ పిల్లవాడు అనుకుని ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు ఆ సినిమాలో. ఎప్పుడైతే ఈ పిల్లవాడు అలా చేసుకుంటాడో గురువులో పశ్చాత్తాపం మొదలవుతుంది. అతను తన సంగీతం అంతా మర్చిపోతాడు. అంటే ఆ పశ్చాత్తాప హృదయంతో అతనికి మతి చెల్లించినట్టు అయిపోతుంది. మళ్ళీ అతను సంగీతం మొదలుపెట్టినట్టుగా మనకు చూపిస్తాడు. అదేదో సినిమా నాకు గుర్తులేదు. అంటే చూడండి, ఒక ఈర్ష్య ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎంత దిగజారుస్తుందో. అది కోరిక అయినా అంతే, ఏదైనా అంతే. ఈర్ష్య అయినా కోరికైనా ఇవన్నీ అవే, ఒకటే, వేరే ఏం లేవండి. అసంతృప్తి, నెగటివ్స్ అన్ని ఒకటేనండి. మీరు దానికి ఏ పేరు పెట్టినా అది మీ పతనానికే దారితీస్తుంది.
కాబట్టి మీలో నెగటివ్స్ ఉన్నాయా లేదా చూసుకోవటం కాదు, పాజిటివ్స్ ఎంత ఉన్నాయని పాజిటివ్స్ పెంచుకోండి. నెగటివ్ వైపు చూడకూడదండి ఎప్పుడు కూడా. మీరు నెగటివ్ ఆలోచించి నెగటివ్ గురించి కనుక చింతిస్తే అందులోంచి బయటికి రాలేదు. కాబట్టి మీలో పాజిటివ్స్ ఏమున్నాయి? మీరు శాంతంగా ఉన్నారా? ఎస్, నేను ఉండి తీరాలి అని పాజిటివ్ గుణాల గురించే ఆలోచించండి. అవే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు కూడా శాంత, నిష్కామ, నిరుపప్లవ, ఇలా తర్వాత నామ నిష్కళ ఇవి అయిపోతాయి. అంటే ఆ విధంగా ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.